హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి పొట్లకాయ పప్పు. చూడండి, మనం నార్మల్గా పప్పు చేసుకుంటాం, కానీ పొట్లకాయ పప్పు ఒకసారి చేసుకుని చూడండి, చాలా బాగుంటుంది. నేను ఈ కప్పుతో 1 కప్పు కందిపప్పు తీసుకున్నాను. వాటికి ఒక 4 కప్పుల వాటర్ పోసుకుంటున్నాను. మీరు కావాలంటే 3 కప్పులే పోసుకోవచ్చు. నేను గ్రేవీ ఎక్కువ ఉండాలని 4 కప్పులు పోస్తున్నాను. 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి. 1 స్పూను పసుపు వేసుకోండి. కాస్త కరివేపాకు రెమ్మలు వేసుకొని ఒక తరిగిన ఆనియన్ వేసుకోండి. అలాగే ఒక పెద్ద 2 టమాటా పండ్లు తరిగి పెట్టుకున్న ముక్కలు వేసుకోండి. ఒక 5-6 పచ్చిమిర్చి వేసుకొని కుక్కర్కి మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేయండి. దీన్ని ఒక 3 విజిల్లు వచ్చేంత వరకు ఉడకనివ్వండి. 3 విజిల్లు వస్తే చాలు, దాన్ని మళ్ళీ ఉడికించుకోవచ్చు. ఇలా 3 విజిల్లు వచ్చిన తర్వాత స్పూన్తో గ్యాస్ అంతా పోయేలాగా చేసి మూత తీయండి. చూడండి, ఇలా ఉడికిన తర్వాత ఇందులో మనం పొట్లకాయ వేసుకుందామండి. ఇందులో కాస్త చింతపండు వేసుకోండి. అలాగే 1 స్పూన్ కారం వేసుకోండి. నేను పచ్చిమిర్చి చాలా తక్కువ వేసాను. పొట్లకాయ మొత్తం పైన చెక్కంతా తీసి ఇలా చేసి పెట్టుకోండి. తర్వాత నేను ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా వేస్తున్నాను. నేను వీటిని ఏం చేయాలో తర్వాత చెప్తాను. వీటిని కావాలంటే ఇప్పుడే సన్నగా కూడా వేసుకోవచ్చు తరిగి. సన్నగా వేస్తే అంత బాగుండవండి, అందుకోసం ఇలా పెద్ద పెద్దగా వేస్తున్నాను. ఇలా వేసి ఇంకా కుక్కర్కి మూత పెట్టేసి మళ్ళీ ఒక 2 విజిల్లు వచ్చేంత వరకు పెట్టండి. చూడండి, తీసుకునేటప్పుడు జాగ్రత్తగా తీసుకోండి. పూర్తి గ్యాస్ తగ్గిన తర్వాతనే తీసుకోండి, లేదా పొంగి చేతుల మీదకి వస్తుంది. కుక్కర్ మూత తీసి పక్కన పెట్టేసి ఈ 2 విజిల్లకే ఉడికిపోయాయండి. ఇది బాగా లేతగా ఉన్న పొట్లకాయ. మీరు ముదురు పొట్లకాయ వేస్తే అందులో ఉన్న విత్తనాలన్నీ తీసేసుకోండి, బాగుంటుంది. ఎందుకంటే ఇది లేత పొట్లకాయ కాబట్టి విత్తనాలు ఏమీ ఉండవు. తీసేటప్పుడు అలా చాకు కానీ స్పూన్ కానీ ఫోర్క్ కానీ తీసుకొని తీయండి. ఇందులో 1 స్పూన్ కల్లుప్పు వేసి అలా కవ్వంతో మెదుపుకోండి. మొత్తం బాగా మెత్తగా మెదపాల్సిన అవసరం లేదు, కొద్దిగా అలా మెదుపుకుంటే చాలు. చూడండి, నేను ఇవి కొద్దిగా చల్లగా అయిన తర్వాత కట్ చేస్తున్నా. బాగా వేడి తగ్గిన తర్వాత నేను అన్నీ ఇదే సైజులో కట్ చేస్తున్నాను అండి. ఇవి ముంచే ఈ సైజులో కట్ చేసేస్తే మనం బేళ్ళతో పాటు ఉడికించినప్పుడు మెత్తగా బేళ్ళల్లో కలిసిపోతాయి, పప్పులో కలిసిపోతాయి, కనపడవు అసలుకి. మనం కవంతో మెదుకునేటప్పుడు మ్యాష్ అయిపోతాయన్నీ, అందుకోసం వాటిని పక్కకు పెట్టండి. స్టవ్ మీద ఒక గరిటె పెట్టి అందులో 1 స్పూన్ ఆయిల్ వేయండి. ఆయిల్ వేసిన తర్వాత దీంట్లో వెల్లుల్లి కాస్త చితకొట్టేయండి. అలాగే ఒక 2 ఎండుమిర్చి చుంచేయండి. కాస్త జీలకర్ర వేసి, కాస్త శనగపప్పు వేసి, కాస్త మినపప్పు వేసుకోండి. దీన్ని బాగా కలిపి 4 కరివేపాకు రెమ్మలు వేసేసి పోపు పెట్టేయండి. ఇంకా చూడండి, చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. పొట్లకాయతో మీకు వేరే రెసిపీలు ఏమన్నా తెలిసి ఉంటే వెరైటీగా నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.